ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అధికార వైసీపీ టీడీపీలకు బీఎస్పీ అభ్యర్థి వందన్ కుమార్ చుక్కలు చూపించున్నారు. విద్యావేత్త అయిన వందన్ కుమార్ రాకతో రెండు ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు పట్టుకుంది. తిరువూరు నియోజకవర్గంలో ఇరు పార్టీల అభ్యర్థులు స్థానికేతరులు కావటం ఆయనకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. తిరువూరులో తనను గెలిపిస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తానని, నియోజకవర్గంలోని కిడ్నీ బాధితుల కోసం ఆధునిక ఆసుపత్రులు నిర్మించి వారి సమస్యకు పరిష్కారం చూపిస్తానంటున్న బీఎస్పీ అభ్యర్థి వందన కుమార్తో మా ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని జోరు కొనసాగిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా ఉన్నటువంటి వందన్ కుమార్ గారు మనతో ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ ఏం సమస్యలు ఉన్నాయనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ఎట్లా ఉంది ప్రజాదరణ, అసలు ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? తిరువూరు నియోజకవర్గంలో ఇవాళ ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి 30 ఏళ్ల పాటు టీడీపీలో పనిచేసి హఠాత్తుగా 3 నిమిషాల్లో ఇవాళ వైసీపీ పార్టీకి మారటం జరిగింది. అంటే వాళ్ళకి అభ్యర్థి దొరకలేదు వైసీపీ వాళ్ళకి. దాని అర్థం దొరకక చివరికి 30 ఏళ్లలో ఆయన ఎమ్మెల్యే పదవి అనుభవించినాడు, జడ్పీటీసీ పదవి అనుభవించినాడు, ఎస్సీ కమిషన్ మెంబర్ అనుభవించినాడు. అన్నీ అనుభవించిన తర్వాత ఆ కుటుంబం మొత్తం కలిసి మళ్ళీ ఇప్పుడు వైసీపీకి వచ్చింది. వైసీపీకి క్యాండిడేట్ దొరకల. 4 లక్షల జనాభా ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో వైసీపీకి క్యాండిడేట్ దొరక టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్నారంటే అంతకంటే దుస్థితి లేదన్న సంగతి ప్రజలు గమనించారు. కాబట్టి ఏ రకంగానూ కూడా ఆ పార్టీని ఆదరించే పరిస్థితి ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు లేదు. ఇక రెండవది, టీడీపీకి కూడా అదే పరిస్థితి వచ్చింది. 40 ఏళ్ల అనుభవం ఉంది ఇండస్ట్రీలో, ఏది పొలిటికల్ ఇండస్ట్రీలో అని చెప్పుకునే, చీటికి మాటికి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పార్టీకి అభ్యర్థి దొరక్క తిరువూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా తాడికొండ నుంచి మనిషిని అరువుగా తెచ్చుకున్నాడు ఆయన. సో ఈయనకి ఆ తిరువూరు నియోజకవర్గం ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం కానీ, భౌగోళికంగా ఎక్కడ ఏముందని కానీ దాని ఓనమాలు ఆయనకి తెలియవు. కాబట్టి వీళ్ళిద్దరు దేన్ని నమ్ముకున్నారంటే కేవలం డబ్బు కుమ్మేసేసి జనాల ద్వారా ఓట్లు రాబట్టుకుందామని ఆలోచిస్తున్నారు. బట్ జనం అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళిద్దరి వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదని అర్థమైంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇవాళ బీఎస్పీ వైపే చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బహుజన్ సమాజ్ పార్టీకెళ్ళి చూస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. మేము గత 6 నెలలుగా గ్రామానికి ఇంటింటికి తిరిగి ఇప్పటికే 3 దఫాలుగా ప్రతి ఇంటిని టచ్ చేశాము. తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోనూ అన్ని ఇళ్లకి కూడా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు వెళ్లి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం చెప్పారు. బహుజన్ సమాజ్ పార్టీ ఏ రకంగా మూవ్ అవుతుంది, బహుజన్ సమాజ్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అనే వివరాలు చెప్పారు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ తరపున నిలబడే అభ్యర్థి యొక్క స్థానికతను కానీ, ఆయన యొక్క క్వాలిఫికేషన్స్, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది అంటే నా గురించి మొత్తం వివరంగా చెప్పారు. కాబట్టి ప్రజలు మొత్తం తిరువూరు ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని గెలిపిస్తారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. అంటే తిరువూరు నియోజకవర్గం కానీ సాధారణంగా కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా అటు ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు గుర్తించి ఉంటారు, అది మీరు ఎమ్మెల్యే అవుతే ఏం చేస్తారు వాళ్ళందరికీ? సార్, తిరువూరు నియోజకవర్గంలో ఎస్టీలు ఉన్నటువంటి ఏరియాలో ప్రస్తుతానికి దీప్లా నగర్, అలాగే పక్కన ఉన్నటువంటి మాన్సింగ్ నగర్, అలాగే కొమ్మరికుంట్ల, కొండూరు తండా, ఇలాంటి తండాలలో ఈ ప్రాబ్లం చాలా బాగా ఎక్కువగా ఉంది. దీన్ని మసిపూసి మారేడికాయ చేసే పద్ధతిలో ప్రభుత్వం చేస్తుంది. ఏం చేస్తున్నారంటే నీళ్ల వల్ల వస్తుందని ఏదో రిపోర్ట్ వచ్చినట్లుగా ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ మేము కృష్ణా జిల్లా నీళ్లు తీసుకొస్తాము కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి తాత్కాలికంగా నీళ్లు సప్లై చేస్తాం రోజని చెప్పారు. ఈ రోజు నీళ్లు సప్లై చేయట్లా, వాళ్ళు ఏడు చేస్తున్నారు. వారానికి ఒకసారి నీళ్లు వస్తే గొప్ప, ఆ నీళ్లు దాచుకొని తాగే పరిస్థితి మాకుంది. కానీ మాకు శాశ్వతమైనటువంటి డయాలసిస్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామన్నారు, అది కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే హాస్పిటల్, స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో సౌకర్యాలు లేకుండా చేసి మేము రోజు ఈ ప్రాబ్లం కోసం డయాలసిస్ చేయించుకోవడం కోసం విజయవాడ లేక గుంటూరు వెళ్లాల్సి వస్తుంది. మాకు వెళ్ళటానికి రావడానికి పోవటానికి బోల్డెని ఖర్చులు అవుతున్నాయి. ఇది ఎవరో పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు స్థానికంగా ఉంటే బాగుంటుందని వాళ్ళ కోరిక ఉంది. అదే బహుజన్ సమాజ్ పార్టీ వస్తే స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో స్ట్రెంథన్ చేసి
ఈ డయాలసిస్ సెంటర్స్ను పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ కిడ్నీ సమస్యను పరిష్కారంగా శాశ్వతమైనటువంటి ఆలోచన చేయడం కానీ జరుగుతూ ఉంది. గతంలో మన పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వపరమైనటువంటి సౌకర్యాలతోటి హాస్పిటల్ నిర్మించవే తప్ప కార్పొరేట్ హాస్పిటల్కే ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టినటువంటి చరిత్ర లేదు. కరెక్ట్గా మనం దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. మన ట్రైబ్స్ ఇవాళ ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండూరు మండలంలో ముఖ్యంగా ఖచ్చితంగా స్థానికంగానే వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తామని మేము ఈ కల్పిస్తామని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాము. ఇది తిరువూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఉన్నటువంటి కిడ్నీ సమస్యను తొందరలో అంటే ఏదో ఎమ్మెల్యే అయిన తర్వాత అటు మాయావతి ఏదైతే గతంలో తను చేసినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేటర్కి ధీటుగా హాస్పిటల్ తయారు చేసి ఏ విధంగా అయితే ప్రజలకు సేవను అందించారో అదేవిధంగా తిరువూరును కూడా తీర్చిదిద్దుతానంటూ కూడా వందన కుమార్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.